చెన్నై చేతిలో ముంబై చిత్తుగా ఓడింది. ఎంత చిత్తుగా అంటే ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్కి ఇదే అతి పెద్ద ఓటమి. ఆన్ బాస్, చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 208 పరుగుల టార్గెట్ ఛేదనలో ముంబై ఇండియన్స్ 19 ఓవర్స్ ఆడి కేవలం 104 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయి ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో దారుణంగా ఓడిపోయింది. మరి ఈ ఓటమికి అసలైన కారకులెవరో హార్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పాడు. ఫస్ట్ హార్దిక్ ఏం చెప్పాడో చూద్దాం. ఆ తర్వాత తను చెప్పిన కారణాలు నిజంగానే ముంబై ఓటమికి అసలైన కారణాలా, లేదంటే వేరే ఏవైనా ఉన్నాయా అన్నది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ హార్దిక్ సిఎస్కేతో మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు చెబుతూ, పవర్ ప్లేలోనే వికెట్స్ కోల్పోవడంతో మేం మ్యాచ్లో వెనకబడిపోయాం. ఆ తర్వాత మేం కోలుకోలేకపోయాం. ఇక పిచ్ కూడా మారింది, బ్యాటింగ్ చేయడం కష్టమైంది అంటూ చెత్త సాకులు నేను చెప్పను. ఎందుకంటే సాకులు చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా సిఎస్కే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. వాళ్ళు ఎక్కడ ఆడారో మేము కూడా అదే పిచ్పై ఆడాం. సేమ్ వికెట్, అదే మట్టి. కానీ మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈ వికెట్పై స్పిన్నర్స్కి మంచి పట్టు దొరికింది. మా స్పిన్నర్స్ కూడా బాగానే బౌలింగ్ వేశారు. బట్ సంజు శాంసన్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనకి మిగతా బ్యాటర్స్ అంత గొప్పగా సహకారం అందించలేకపోయినా సంజు స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించాడు. అందుకే సిఎస్కే స్ట్రాంగ్ టార్గెట్ని మా ముందుంచగలిగింది. మాకు పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించి ఉంటే చెన్నై ఇచ్చిన టార్గెట్ని ఈజీగా ఛేదించే వాళ్ళమే. కానీ పవర్ ప్లేలో మాకు రావాల్సిన మొమెంటం రాలేదు. వచ్చే మ్యాచ్ల్లో తుది జట్టులో చేయాల్సిన మార్పుల గురించి చర్చిస్తాం. ఏం చెయ్యాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మా నెక్స్ట్ మ్యాచ్కి ఇంకొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి మా మిస్టేక్స్పై ఫోకస్ పెడతాం అన్నాడు హార్దిక్. బాస్, హార్దిక్ ఏమన్నాడు? తమ ఓటమికి మెయిన్ రీజన్ పవర్ ప్లేలో మా బ్యాటర్స్ సరిగా బ్యాటింగ్ చేయలేదు, అందుకే ఓడాం అని. మరి మిగతా బ్యాటర్స్ ఏం చేశారు? మిగతా బ్యాటర్స్ గురించి వదిలేయండి. హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? టీంకి అత్యవసరమైన టైంలో క్రీజ్లో ఉండి టీంని గెలిపించాల్సింది పోయి, గెలిపించడం కూడా పక్కన పెట్టండి, కనీసం ముంబై పరువు కాపాడేలా ఆడాల్సింది పోయి 2 బంతులాడి ఒక్క రన్ చేసి పెవిలియన్ చేరిపోయాడు. పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వస్తేనే వీరంతా ఆడతారంట, లేదంట. ఎంఐ ఓటమికి పవర్ ప్లే కారణమంట. కొంచెమైనా ఉండాలి సార్ ఇలాంటి మాటలు చెప్పడానికి. ఎంఐ ఓటమికి కారణం కేవలం పవర్ ప్లే కాదు, కలిసికట్టుగా ఎంఐ బ్యాటర్స్ అంతా ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యాతో సహా చేతులెత్తేయడం వల్లే చెన్నై చేతిలో చిత్తైపోయారు. చెప్పాలంటే చెన్నై టీం పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఎంఐలానే ఉండింది. సంజుని మినహాయిస్తే వారి టీంలో ఏ ఒక్కరు కూడా కనీసం 25 పరుగుల మార్కుని కూడా అందుకోలేకపోయారు. కానీ సంజు ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా క్రీజ్లో పాతుకుపోయాడు. అలాని నెమ్మదిగా ఏం ఆడలేదు. రన్ రేట్ని ఎక్కడా తగ్గనివ్వలేదు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయి సెంచరీ బాధేశాడు. చెన్నై టీం స్కోర్ని 200 దాటించేశాడు. మరి సంజు చేసింది ఎంఐ టీంలో ఎవ్వరూ ఎందుకు చేయలేకపోయారు? డికాక్, సూర్య, తిలక్, నమందీర్, అంతెందుకు హార్దిక్ పాండ్యా, వీరంతా తోపు బ్యాటర్సే కదా. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్నవాళ్లే కదా. బట్ అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందుకే దారుణంగా ఓడారు. అంతేకాని కేవలం పవర్ ప్లే వల్లైతే కాదు. అంతేకాదు, ఈ మ్యాచ్లో హార్దిక్ ఎంత చెత్త కెప్టెన్సీ చేశాడంటే, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఒకవైపు సంజు సాలిడ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిసి కూడా కీలకమైన 16th ఓవర్ 20th ఓవర్లో అస్సలు ఎక్స్పీరియన్స్ లేని క్రిష్ భగత్కి బంతిని అప్పజెప్పేశాడు. తనతో బౌలింగ్ వేయించాలి అనుకుంటే పవర్ ప్లే అవ్వగానే వేయించలేదు. డెత్ ఓవర్స్లో ఎక్స్పీరియన్స్ లేని బౌలర్ అండర్ ప్రెషర్లో ఉండడా? అంతెందుకు, హార్దిక్ పాండ్యాని బౌలింగ్ వేయొచ్చుగా. తన కోటాలో ఇంకా 2 ఓవర్స్ మిగిలిన్నాయి. తనే 16th and 20th ఓవర్ వేయాల్సింది. పైగా తనకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. అయినా వేయలేదు. ఎందుకు? భయపడ్డా? తానేసిన 2 ఓవర్స్లో 38 రన్స్ దన్నుకున్నారు. మిగతా 2 ఓవర్స్ కూడా వేస్తే అందులో కూడా భారీగా పరుగులు సాధించేస్తే ఎక్కడ పరువు పోతుందో అని భయపడ్డా? మరి ఇలా భయపడే ప్లేయర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అసలు అర్హుడేనా? చెప్పండి బాస్, మీరే చెప్పండి. ఎంఐ ఓడిపోవడానికి హార్దిక్ చెప్పినట్లు పవర్ ప్లేనే కారణమా, లేదంటే హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణమా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ
దిల్ సే. థ్యాంక్ యూ బాస్.